గుడ్ మార్నింగ్. సో గైస్ ఇప్పుడైతే మేము బయలుదేరుతా ఉంటాం. అయింది చెక్అవుట్ అవుతా ఉంటాం. బాయ్ బాయ్ కన్యాకుమారి. సో గైస్ ఇప్పుడైతే మేము కేరళకి బయలుదేరిపోయాము. అనంత పద్మనాభ టెంపుల్ విజిట్ చేయడానికి. మేమైతే కార్లో బయలుదేరుతాము. మధ్యలో ప్లేసెస్ ఎన్నో విజిట్ చేస్తాము. ఫస్ట్ అయితే మేము టెంపుల్కి వచ్చాము. యాక్చువల్లీ వీడియో అలౌడ్ లేదు, బట్ మేము కొంచెం తీస్తుంది. చాలా బాగుంది టెంపుల్. ఈ టెంపుల్ హిస్టరీ అయితే మాకు చాలా నచ్చింది. సో టెంపుల్ అయితే చాలా బాగునింది. మేమైతే అర్చన చేపించాము. సో అర్చనలో వెన్న కూడా ఇచ్చారు. ఆ వెన్న దేవుని కాలు దగ్గర పెట్టి ఇస్తారనమాట. సో ఇది టెంపుల్. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్కి వచ్చాము. సో ఇప్పుడైతే మేము హోటల్కి వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ తింటాము అని. సో గుడి ఆపోజిట్లో ఉండే హోటలే. క్లైమేట్ అయితే చాలా బాగుంది. సో ఉడుకుడుగ్గా ఏమన్నా తింటాము అని బ్రేక్ఫాస్ట్ మేమైతే దోశ ఆర్డర్ ఇచ్చాము. సో దోశ వడ ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడంతా అందరూ బనానా లీఫ్లోనే సర్వ్ చేస్తారు. అది కూడా ఒక మంచి థాట్. ఇష్టమాయా హాయ్ గాయస్ ఇప్పుడైతే ఫుల్ హ్యాపీ ఉన్నాను. సో మేమైతే అనంత పద్మనాభ టెంపుల్కి వచ్చాము ఫస్ట్ దర్శనానికి. సో ఇప్పుడైతే దర్శనం అయితే అయ్యింది. అది కేరళ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. నేచర్ అయితే ఫుల్ బాగుంది. సో ఇప్పుడు నార్త్ గేట్కి వెళ్తాను కదండి. ఇదైతే అనంత. సో గైస్ మాదైతే దర్శనం అయింది. దర్శనం అయ్యి కొంచెం లేట్ అయింది, ఎందుకంటే చుడిదార్స్ నాట్ అలౌడ్ యాక్చువల్లీ. సో మేము పంచ కట్టుకొని వెళ్ళే లోపల లేట్ అయిపోయింది. బట్ ఎనీవేస్ బాగా అయింది దర్శనం. నెక్స్ట్ అయితే షాపింగ్ చేస్తాము అని బయలుదేరాము. సో గైస్ చాలా టైర్డ్ అయిపోయాం. వెళ్ళింగ్ కదా. మా పెద్దమ్మ కూడా చాలా టైర్డ్ అయిపోయాయి. రేపు ఫోటోలు పంపిస్తానంటే ఎంక మేరేస్తాను. సో ఇప్పుడైతే మేము నెక్స్ట్ ఆడిపోతామో బయలుదేరుతాము. ఇక్కడైతే చూడండి గైస్, అది నార్త్ మా బొటానిక్ బ్యాచ్. సో అంతే గైస్, టెంపుల్ అయితే చాలా బాగుంది. కేరళకి వచ్చింది. సో గైస్ ఆన్ ది వే అయితే మేము బోటింగ్ వెళ్ళాలి అని ప్లాన్ చేసాము. అక్కడ వెళ్ళిన తర్వాత చూస్తే ఒక్క రౌండ్ బోటింగే 1.5 hours అవుతుందండి. సో టైం లేకుండా మేమైతే వాపస్ వచ్చేసాము. అక్కడ నుంచి నెక్స్ట్ మ్యూజియం వెళ్ళిపోయాము, ఎందుకంటే అక్కడ అట్లీస్ట్ మ్యూజియం చూసే టైం ఉంటుంది అని. ఫుల్ ట్యాన్ అయిపోయింది. మమ్మీనే ప్లాట్ చేసింది, ఇంకా దాన్ని ప్లాట్ చేయాలి. చూస్తే పెద్దమ్మా. సో గైస్ ఇక్కడైతే బోర్డ్స్ అంతా మలయాళంలో ఉండే, అంతేం ఇంగ్లీష్లో కూడా ఉండలేదు. ఇక్కడ ఒక 2-3 బోర్డ్స్ మేము ఇంగ్లీష్లో అబ్జర్వ్ చేస్తాం అంతే, కానీ ఇంకంతా మలయాళంలో ఉండే. సో గైస్ లంచ్కి అయితే మేము వచ్చాము. సో మేమైతే ఫిష్ ఆర్డర్ ఇచ్చాము, కేరళ స్పెషల్ ఫుడ్. సో నేను మార్నింగ్ చెప్పినట్టయితే ఇప్పుడు కూడా అంతే, బనానా లీఫ్లోనే సర్వ్ చేశారు. లంచ్ కూడా చాలా బాగునింది. మేమైతే సూపర్గా తిన్నాము. సో అక్కడి నుంచి మేమైతే ఒక మ్యూజియంకి వెళ్ళాము. ఆ మ్యూజియం చాలా బాగుంది.
నో ఫోన్ చూడు. సో ఇదైతే ఓల్డెన్ డేస్ ప్యాలెస్ని మ్యూజియంగా మార్చారు. అక్కడైతే చాలా బాగుంది ప్లేసెస్ అయితే. ఒక్కొక్కటి ఎంత న్యాచురల్గా ఉన్నిందంటే ఓల్డెన్ డేస్లో ఎలా ఉన్నిందో అలానే ఉంది. ఏది చేంజెస్ చేయలేదు వాళ్ళు. ఇక్కడికైతే లైటే లేదు, ఓన్లీ ఆ సన్ షైన్ అంతే. ఆ తర్వాత ఇక్కడ చిన్న ప్లేస్ ఉన్నింది, ఇక్కడ వాటర్ ఉన్నిందంట, ఇప్పుడు లేదు. సో ఈ ప్యాలెస్ స్టోరీ అయితే చాలా బాగుంది. ఇది అయితే రాణి ఒక ఇన్స్ట్రుమెంట్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. రాణి ఇదే ఇన్స్ట్రుమెంట్లో మ్యూజిక్ ప్లే చేస్తూ ఉండే, వీణ. సో పక్కన అయితే ఉయ్యాల ఉన్నింది. సో చాలా బాగుండే చూసి కూడా. ఇటు సైడ్ వస్తే చిల్డ్రన్స్ రూమ్ ఉన్నింది, ఉయ్యాల, మిర్రరు. అక్కడి నుంచి ఒక 20 meters వెళ్తే కిచెన్. సో కిచెన్ అయితే చాలా బాగుంది చూసేకి. ఆ ఓల్డెన్ థింగ్స్, వాటర్ బాటిల్ కానీ చాలా ఐటమ్స్ ఉన్నింది. సో ఫుల్ కిచెన్ అయితే ఇలా ఉన్నింది. చాలా ఒక ఫుల్ పాట్ ఐటమ్సే, కుండలో అంతా కుక్ చేస్తారు అలా ఉండే. ఆ తర్వాత దాన్ని హ్యాంగ్ కూడా చేసిండ్రి, చాలా బాగుండే చూసేకి. ఇది అయితే వాటర్లో ఆడతారు కదా, లోపలే ప్యాలెస్ లోపల ఉంటుంది వాటర్, స్విమ్మింగ్ పూల్ తరా. సో అక్కడైతే గేట్ వేసిండ్రి, అలా ఉండలే. సో ప్యాలెస్ అయితే చాలా పెద్దది. సో పోతా ఉంటే ఇంకా రూమ్స్ ఉన్నింది. కన్ఫ్యూజ్ అయిపోయాం మేమైతే చాలా. సో గైజ్ ఇక్కడైతే హైట్ వైజ్ రుబ్రాయిలు ఉన్నింది, చిన్నది పెద్దది అలా ఉన్నింది. మేమైతే ప్యాలెస్ని చూసుకొని జల్దీ బయట వచ్చేసాము. బయట వచ్చి ఒక చిన్న షాపింగ్ ఫినిష్ చేసుకొని రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోయాము, టైం తక్కువ నిందని. సో గైజ్ మేమైతే రైల్వే స్టేషన్లో చాలా ఫన్ చేసాము ఆ చిన్న వెహికల్ జట్లో. మేము ఎక్కడున్న ఫొటోస్ తీసుకోవాలని ఫుల్ ఫన్ చేస్తూ ఉంటుంది. నవ్వదండ మీరు, దిగండి ఫస్ట్, దిగో. సో గైజ్ మీరైతే ఓవర్లోడ్ అయ్యారు. ఎప్పుడు ఈడ వచ్చి పరోటా చట్నీ ఇచ్చారు వాళ్ళు చేసుకోవచ్చు. సో గైజ్ మేమైతే ట్రైన్లో చాలా ఫన్ చేసాము. డిన్నర్ తర్వాత కొంచెం ఆడాము, అవంతా షూట్ చేసి ఎక్కాలి. కానీ మేము చాలా అయితే ఫన్ చేసాము, రీల్స్ చేసాము. ఆ తర్వాత పోయి పనుకొనేస్తుంది. బాయ్. షార్ట్లీ కలుస్తామని చెప్పు. నువ్వు చెప్పినట్లే గ్రాఫిక్స్ చేసి పెట్టేస్తాను చెప్పు. 2025 ఆగస్ట్. బాయ్ చెప్పు. బాయ్ యూ చెప్పువే. బాయ్ ఫ్రెండ్స్, క్యాచ్ యు వెరీ సూన్. మేమైతే బెంగళూరు రీచ్ అయిపోయాం. ఇంతే గైజ్ ఈ వ్లాగ్ అయితే. బాయ్ బాయ్. మీట్ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్.